తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాష్ట్ర విభజనలో భాగంగా విశాఖ రైల్వే జోన్ సోమవారం నుంచి ప్రారంభం అయినందుకు కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్లో సిబ్బంది ప్రయాణికులతో కలిసి ఆనందం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచారు. తిరుపతిని బాలాజీ డివిజన్ గా చేస్తే రైల్వే కోడూరుకి కార్గో వస్తుంది. దీనివల్ల రైల్వే కోడూరు నియోజకవర్గంలో పండిన అరటి, మామిడి, బొప్పాయి పంటను ఇతర ప్రాంతాలకు తరలించడం వలన చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఈ విషయం కూడా ప్రభుత్వం గుర్తించాలని కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్, కూటమి నాయకులు పోతురాజు నవీన్, హేమరాజ్, జనసేన బీసీ నాయకులు బత్తిన గంగయ్య యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొత్త పరిపాలన కేంద్రం ఏర్పడింది. ఈ రోజు నుంచి అన్నిటికీ అభివృద్ధికి ఇంకా పరుగులు తీయాలని కోరుకుంటున్నాం. ఇది చిరకాల కోరిక ఈ రోజుతో మొదలైంది. పరిపాలన. ఓకే, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఇదే డివిజన్ మనం ఇప్పుడు గుంతకల్లో ఉన్నాం. ఒక సంతోషకరమైన దినం. ఇది ఒక పెద్ద కోరిక ఉండింది. ఒక సెంట్రల్తో ఏదన్నా మాకు రావాల్సిన హక్కుల్లో నుంచి పోరాడుతున్నాం అంటే ఇది ఒక పెద్ద మేజర్ ఇష్యూ. ఈ ఇంగ్లీష్, దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్, అచీవ్మెంట్ ఆఫ్ ది ఏపీ పీపుల్. ఓకే, రైల్వే జోన్ ఆఫ్ సౌత్ కోస్టల్ సౌత్. నినాదాలు ఏం లే, సెలబ్రేషన్స్ అంతే. విభజన చట్టంలోని హామీల్లో భాగంగా విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ఈ రోజు నుంచి జరుగుతున్నదని దానికి సంతోషం వ్యక్తం చేస్తూ రైల్వే కోడూరులోని ముఖ్య నాయకులతో కలిసి ఈరోజు రైల్వే కోడూరు రైల్వే స్టేషన్లో సిబ్బందితో పాటు ప్రయాణికులతో కలిసి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాం. అదేవిధంగా మోడీ సర్కార్ ఈ రైల్వేని ఎంతో శరవేగంతో అభివృద్ధి చేస్తుంది. దాంట్లో భాగంగానే మా రైల్వే కోడూరు కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ బాలాజీ డివిజన్గా ఏర్పడితే ఇప్పటికే తిరుపతి జిల్లా 4 డివిజన్లలో విస్తరించి ఉంది. అలా కాకుండా తిరుపతిని ఒక జిల్లాగా, ఒక డివిజన్గా, బాలాజీ డివిజన్గా ఏర్పాటు చేసి తద్వారా ఆ ఫలితాలని మా ప్రాంత ప్రజలకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా వస్తే కార్గో సేవలు ఇలాంటి విస్తరిస్తే మా రైల్వే కోడూరు వాసులకు కూడా ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులను దేశం నలుమూలలా తీసుకెళ్ళి తొందరగా వాళ్ళు దాన్ని ఫలితం పొందేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటే దాన్ని కూడా సాధించగలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇక్కడ రైల్వే కోడూరులో ముఖ్య నాయకులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు మనకు ఈ విశాఖ జోన్ను ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో సాధ్యమై దాన్ని ఇంతవరకే శాంక్షన్ చేసి ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు నుంచి దాని కార్యకలాపాలను విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైనాయి. ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఈ విషయమై ఎన్నో ఉద్యమాలు చేసింది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసుకొని ఈరోజు మోడీ సర్కారు యొక్క ప్రోద్బలంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయి పరిపాలన మొదలైంది. ఇది ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమాల వల్ల ఈ విశాఖ జోన్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ విశాఖ జోన్లో ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంటకల్ డివిజన్లు ఉన్నాయి. వాటితో పాటు తిరుపతిని కూడా డివిజన్ చేసి మా ఈ ప్రజల స్వప్నాన్ని సాకారం చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా శ్రీయుతులు తిరుపతి వాసులు కుప్పాల గిరిధర్ గారు ఈ విషయమై ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే మనం ఇప్పటి వరకు
తిరుపతి జిల్లాలో లేం కాబట్టి మనం ఆ పోరాటంలో పాల్గొనలేదు. వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క తిరుపతి డివిజన్ కూడా ఏర్పాటు చేసేంత వరకు మా పోరాటం సాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. విభజన చట్టంలోని మరొక్క హామీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం మన రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ ప్రకటించి ఈ రోజు నుంచి కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి. ఆ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి మన రైల్వే స్టేషన్లోని ఒక సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి అందరం పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ విభజన చట్టం హామీలో భాగంగా ఏదైతే మన ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చారో తద్వారా మనకెంతో ఉపయోగమైన ఈ రైల్వే డివిజన్ మనకెంతో సహకారంగా ఉంటుంది. దానికోసం మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తద్వారా జోన్తో పాటు 4 డివిజన్లు ఉన్నాయి: గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, వైజాగ్. ఆ 4 డివిజన్లతో పాటు మనకు అవసరమైన మన బాలాజీ డివిజన్ కూడా మనకు ఏర్పాటు చేస్తారని మన డిమాండ్గా మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తున్నాను. ఆ డివిజన్ కానీ ఏర్పాటైతే, బాలాజీ డివిజన్ కానీ ఏర్పాటైతే ఇక్కడున్న ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. విద్య, ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఇక్కడ పండించిన ఎగుమతులను మనం దేశ నలుమూలలో ఎక్కడికైనా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఇక్కడ ఆర్థికంగా మన రైతులకు బాగా లాభం చేకూరుతుంది. మరొకసారి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. బాలాజీ డివిజన్ని ఏర్పాటు చేసేందుకు కోరుచున్నాం. థ్యాంక్ యూ.